నానుడు అంటే దెర్ ఆర్ మోర్ పాలిటిక్స్ ఇన్ ప్రెస్ దాన్ ఇన్ పాలిటిక్స్ అంటారు. అట్లాగా ఒకప్పుడు అంటే ఇప్పుడు తీసేయండి, ఇప్పుడు ఒక విస్ఫోటనం లాంటిది వచ్చింది, ఎవరిని ఆపే పరిస్థితి లేదు. కానీ ఒకప్పుడు అంటే లేట్ 70s కానివ్వండి, ఎర్లీ 80s కానివ్వండి, అప్పుడు జర్నలిస్టులకి అంటే వాళ్ళ హక్కుల కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళ జాబు గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయంలో మీరు యూనియన్గా వాళ్ళ తరఫున అంటే యాజమాన్యాల నుంచి సామాన్య సగటు జర్నలిస్టులని కాపాడి వాళ్ళ హక్కుల కోసం మీ ఏపీడబ్ల్యూజే ఎలాంటి రోల్ ప్లే చేసింది? ఏపీడబ్ల్యూజే చాలా హిస్టారికల్ స్ట్రగుల్స్ చేసిందండి ఈ రాష్ట్రంలో. నిజానికి ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ అంటే రామ్నాథ్ గోయంకా అప్పటికి తర్వాత కాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ రెండుగా చీలిపోయింది. నార్త్ వివేక్ గోయంకా గారు తీసుకున్నారు, సౌత్ వైపు వచ్చిందంతా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్గా మనోజ్ సంథాలియా గారి దగ్గర ఉంది. అంతకుముందు ఉమ్మడి ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఉన్న కాలంలో రామ్నాథ్ గోయంకా గారి యాజమాన్యంలో ఉన్న కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చాలా పోరాటాలు చేసి వేతనాల స్కేళ్ళు అమలు చేయించడం కానీ, వేజ్ బోర్డు రికమెండేషన్స్ అమలు చేయించడం కానీ, బోనస్ వ్యవహారాలు కానీ, ఇతర సౌకర్యాలకు సంబంధించి కానీ చాలా పోరాటాలు ఆంధ్రపత్రికలు కానీ, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ యాజమాన్యాలకి ఒక చెక్మేట్ లాగా ఉండేది. డెఫినెట్గా యాజమాన్యాలతో ఒక్కొక్కసారి డెక్కన్ క్రానికల్ వంటి సంస్థలను అయితే నెలల తరబడి సమ్మెలు జరిగినాయి. 2 మాసాలు 3 మాసాలు సమ్మెలు కూడా జరిగేవి. జరిగిన తర్వాత యాజమాన్యాలు దిగొచ్చి కోరికల్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఉండేది. చాలా సమరశీల పోరాటాలు చేసింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్. దానికి ఇవాళ అది నిలబడి ఉన్నది ఆ సంస్థ సంఘం అంటే అది చేసిన పోరాటాల కారణంగానే. కానీ ఈనాడు లాంటి సంస్థల్లో అసలు యూనియన్ పెట్టడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన ఉండేది కదా. ఆ సమయంలో మీరు అంటే ఏపీడబ్ల్యూజేగా ఏమీ చేయలేకపోయారా? అదే ఈనాడు దగ్గరికి వచ్చేసరికి దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈనాడు సంస్థ ప్రారంభించినప్పటికీ రామోజీరావు గారి పట్ల సమాజంలో ఒక అభిప్రాయం ఉండేది. ఆయన కమ్యూనిస్టు, ప్రగతిశీలవాది, ఆయన అభ్యుదయవాది, ఆయన పత్రిక పెడుతున్నారు, దాన్ని కాపాడాలి అని ఒక అభిప్రాయం ఉండేది. చాలా విచారకరమైన విషయం ఏంటంటే గతంలో కూడా మాట్లాడినాం, ఇప్పుడు కూడా చెప్పడానికి అభ్యంతరం లేదు నాకు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానాయకులు, తర్వాత విప్లవోద్యమంలో ఉన్న నక్సలైట్ సాహిత్యోద్యమంలో ఉన్న వాళ్ళు కొందరు, ఇట్లాంటి వాళ్ళు కూడా మేము కార్మికులం, ఉద్యోగులం, జర్నలిస్టులం సమ్మె చేసి రోడ్ల మీద కూర్చొని ఉంటే వారు ఇదేమిటి రామోజీరావు గారికి వ్యతిరేకంగా సమ్మె చేయడమా, ఆయనంత గొప్పవాడు, అభ్యుదయవాది, కమ్యూనిస్టు, ఆయనకు వ్యతిరేకంగా సమ్మె చేయడం ఏంటని చెప్పి మాట్లాడిన వాళ్ళు ప్రకటనలు ఇచ్చినారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రకటన ఈనాడు విజయవాడ ఎడిషన్లో పెద్దగా వచ్చింది. మేము సమ్మె చేస్తున్నాం కావాలి, ఈ సమ్మె కూడదు, ఈ సమ్మె తప్పు, ఇది కొంతమంది తీవ్రవాదులు నక్సలైట్లు చేయిస్తున్నారు ఇదని చెప్పి సుందరయ్య గారి ఇలాంటి పెద్దలు కూడా ఇట్లాంటి ప్రకటన చేయడం. సుందరయ్య గారి ప్రకటన విజయవాడ ఎడిషన్లో వచ్చింది ఈనాడులో. అంటే ఇది ఏం జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిపిఎంఏ కాదు, సిపిఐలో కూడా రాంభట్ల కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, తర్వాత చలసాని ప్రసాదరావు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళు, గజల మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా రాచమల్లి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మా సమ్మెను వ్యతిరేకించినారు. కారణం ఏమిటంటే మేమంతా కూడా నక్సలైట్లం అనే ఒక తప్పుడు ప్రచారం మా మీద ఏం చేసినారంటే వీళ్ళంతా కూడా సమ్మె చేస్తూ సమ్మె శిబిరంలో కూర్చొని చైర్మన్ మావో ఈజ్ అవర్ చైర్మన్ అని నినాదాలు ఇస్తున్నారు అని మా మీద ఒక తప్పుడు ప్రచారం చేసినారు. అక్కడ కమ్యూనిజంతో కానీ, నక్సలైట్లతో కానీ, ఇతర రాజకీయాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము మా వేతనాల కోసం, మా పని పరిస్థితుల కోసం చేసిన సమ్మె అది. అంటే లేటర్ రియలైజ్ అయ్యారా కనీసం? తర్వాత కాలంలో గుర్తించినారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలు కదా. అంటే ఈ నాయకులు ఎవరు రియలైజ్ అవ్వాలి. ఇక తర్వాత కాలంలో మళ్ళీ మేము కూడా పెద్దగా వాళ్ళని పట్టించుకున్నది లేదు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్నారు. కొంతకాలం మమ్మల్ని కాంగ్రెస్ జయిస్తున్నది ఇది అని మా మీద ప్రచారం చేసినారు. ఇప్పుడు ఈనాడులో 2 సార్లు సమ్మె చేసినాం మేము. ఒకసారి 77 జూన్లో చేసినాం సమ్మె. ఆ తర్వాత మళ్ళీ 80లో ఒకసారి సమ్మె చేసినాం. ఆ సమ్మె చేసిన కాలంలో మా నాయకులు ఇరువురు, ఎంపీ రవీంద్రనాథ్ అని, ఆయన డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్గా ఉండేవారు. ఆయన ట్విన్ సిటీస్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి పెట్టిన దాని చైర్మన్గా ఉండేవారు. అట్లాగే పరబ్రహ్మమూర్తి, ఎన్ఎస్ పరబ్రహ్మమూర్తి అని మా కొలీగ్ ఒక ఆయన ఉండేవారు.
ఆయన ఇద్దరు కూడా ఆమరణ దీక్ష చేసినారు. చేస్తే 10 రోజుల తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. మా సమ్మెను ఫిజిల్ అవుట్ చేసినారు. 2 సమ్మెలు జరిగినాయి. 2 సమ్మెల కాలంలో కూడా మాకు బయట రాజకీయ వర్గాల నుంచి రావాల్సిన మద్దతు రాలేదు. చాలా వరకు యాజమాన్యం వైపే ఉన్నారు. ఎందుకంటే సహజంగానే ఇవాళ కూడా రాజకీయ పార్టీలు యజమానులతో బాగుండాలనుకుంటారు, కానీ కార్మికులతో జర్నలిస్టులతో బాగుండాలని ఎవరు అనుకుంటున్నారు? సో అట్లాగా మీ స్ట్రగుల్ అయితే నిరంతరం జరుగుతూ ఉండేది. ఆఫ్ కోర్స్.